ఇంకొక పద్ధతి సోలార్ ఫెన్సింగ్ అనేది కూడా ఉంటుంది. ఆ సోలార్ ఫెన్సింగ్ కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ సోలార్ ఫెన్సింగ్ కనుక ఏర్పాటు చేసుకున్నట్లయితే కనుక దానికి సంబంధించినటువంటి సోలార్ ఎక్విప్మెంట్ ఉంటాయి. అవి సోలార్ సప్లై చేసే కంపెనీస్ ఉంటాయి. వాళ్ళతోటి మాట్లాడుకుని గ్యాల్వనైజ్డ్ ఐరన్ పోస్ట్స్ తీసుకుని వాటికి ప్రాపర్గా హోల్స్ అంటే ఈ యొక్క సోలార్ వైర్ లైన్స్ పుల్ చేసుకోవడానికి కావాల్సినటువంటి నెసరీ అరేంజ్మెంట్స్ ఆ స్లాట్స్ తోటి ఆ యొక్క వర్క్ అనేది చేయడం జరుగుతుంది. కనుక దానికి సంబంధించినటువంటి సోలార్ ఎక్స్పర్ట్స్ని సంప్రదించి మనం దానికి సంబంధించిన కొటేషన్స్ కూడా తీసుకుని ఆ యొక్క వర్క్ని నిర్వహించుకునే అవకాశం కూడా ఉంటుంది. దానికి సంబంధించినటువంటి కంట్రోల్స్ కూడా ప్రాపర్గా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సోలార్ ప్యానల్స్ సోలార్ ఫెన్సింగ్ అనేది మనం ఏర్పాటు చేసుకునేటప్పుడు కొన్ని ప్రికాషన్స్ తోటి మనం ఆ వర్క్ని నిర్వహించుకుని వినియోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే సోలార్ ఫెన్సింగ్ అనేది అది పవర్తో రిలేటెడ్గా ఉంటుంది కనుక దానికి తగినటువంటి ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలి అనే విషయాన్ని కూడా మనము అవగాహనతోటి నిర్వహించుకోవాలి. అలాగే వాటికి సంబంధించినటువంటి ప్రాపర్ కంట్రోల్స్ కూడా మనం ఎలా పెట్టుకోవచ్చు అనే విధానం కూడా తెలుసుకుని ఆ యొక్క వర్క్ని నిర్వహించుకోవాల్సి ఉంటుంది. ఏదైనా మనం కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మన ప్రెమిసెస్ని సేఫ్టీగా ఉండేటట్లుగా ఎన్ష్యూర్ చేసుకోవడం కోసం మనం బార్బర్డ్ వైర్ ఫెన్సింగ్తో పాటుగా కన్సర్టీనా కాయిల్ వైర్ ఫెన్సింగ్ అనేది కూడా వినియోగించుకుంటాము. రేజర్ కన్సర్టీనా కాయిల్ వైర్ ఫెన్సింగ్ అనేది కూడా మనం ఎక్కువగా వినియోగిస్తాం.